ఆగమాగం చేసినావు కదా రైతు వ్యవసాయాన్ని ఈ రాష్ట్రంలో. ఏంది గొప్పలు చెప్పుకుంటున్నావు? ఏందో 9,000 కోట్లు వేసినా అని బిడ్డ 27,000 కోట్లు నువ్వు బాకీ రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి. రైతు బంధు బంద్ అయిపోయింది, భరోసా అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పటికి 3 టర్ములు బాకీ ఉన్నావు. నువ్వు ఇవాళ వేసింది ఎన్నికల కొరకు వేసిన రైతు బంధు 9,000 కోట్లు పోయిన సంవత్సరం ఇవి. తెలంగాణ రైతు లోకం కూడా గుర్తుపెట్టుకోవాలి, మనకున్న బాకీ ఇంకా 19,655 కోట్లు. రేవంత్ రెడ్డి మొత్తం ఇయ్యలేను. రైతు భరోసా ఇంకా 19,500 కోట్లు బాకీ ఉన్నావు. ఇప్పుడు యాసింగిది ఇప్పుడు వానకాలంది వెయ్యాలి. నువ్వు జబ్బలు జరుచుకొని గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన రైతుల కడుపు నిండదు. వాళ్ళ జేబులలో పైసలు పడతాయి కదా. నువ్వు ఎన్నికల డ్రామా, ఎన్నికల స్టంట్లు భాగంగా చేసినావనే సంగతి తెలుసు. ఇవాళ రేషన్ కార్డులు అందుకే పంపిణీ చేస్తున్నావనే సంగతి తెలుసు. నీ ప్రతి అక్షరం అబద్ధమనే సంగతి ప్రజలకు తెలుసు. తుంగతుర్తి నల్గొండ జిల్లాలో నీవు నీ కాంగ్రెస్ని పాత తెలుగుదేశంలో కలిసి నాశనం చేసిన జిల్లా. ఏముండే ఆనాడు? ఎన్నికలు వస్తే కొట్లాటలు, కేసులు, హత్యలు, ఊరుకు 4 సమాధులు తప్ప, ఆ సమాధుల చుట్టూ పెరిగిన కంప చెట్లు తప్ప నా తెలంగాణ, నా నల్గొండ జిల్లా పల్లెల్లో ఎన్నడూ వెలుగు లేదు. మేము వచ్చినాక కదా ఇవాళ ప్రతి పల్లె వెలుగులతో నిండిపోతుంది. 10 సంవత్సరాల కాలంలో ఒక్కటంటే ఒక్క రాజకీయ కేసు, ఒకరినొకరు చెంపదెబ్బ కొట్టుకున్న సందర్భం ఉన్నదా? దుర్మార్గంగా ఇవాళ నీ ఫ్రాక్షన్ రాజకీయాలతో నీ పార్టీలనే తన్నుకుంటున్నారు. ఈ సంస్కృతి ఆనాడుంది. నీ పార్టీలోనే ఒకరిని కూడా చంపుకునేది, కొట్టుకునేది, తన్నుకొని కేసులు పెట్టుకుంది. ఎమ్మెల్యేలతో సహా వేదికల మీదనే తన్నుకున్నది. నిన్న నువ్వు పొగిడిచ్చిన నాయకులు వాళ్ళ భాగవతాలన్నీ ప్రజల ముందు ఉన్నాయి. నిన్న కూడా తన్నుకున్నారు కదా. నిన్న పొద్దున నీ సభకు ముందు కూడా తన్నుకున్నారు కదా. నీ ప్రభుత్వం వస్తే జరిగేది గది ప్రజలకి. మాది నీళ్ళ దందా, ప్రజల దందా. నీది ప్లాట్ల దందా, కమిషన్ల దందా. మాది నీళ్ళ దందా, రైతు దందా. నీది కమిషన్ల దందా, ప్లాట్ల దందా. నీకు గవి మాత్రమే వస్తాయి. నిజమే. మా వాళ్ళు ఫోన్లు చేసి, సార్ వచ్చి గమ్మత్తుగా మాట్లాడిపోయిండు. అప్పుడు ఎందుకంటే మన ఊళ్ళల్లో వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు, మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు. అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని చెప్పడానికి, ప్రజల్లో లైవ్గా ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుకునేది. అవి మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ. ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది. దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది, నిద్రపోతున్నారు ఎదురుగుండలు అనుకున్నప్పుడు మధ్యన ఒకడు వస్తాడు. కొన్ని ప్రాంతాల్లో బుడ్రకాన్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో బాఫూన్ అంటారు, జోకర్ అంటారు. అందులో రాజు పాత్ర రాజుది ఉంటుంది, మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది, సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది, మధ్యన ఈ పాత్ర వస్తుంది. కానీ ఈయన అన్ని పాత్రలు ఈయనే వేసిపోతున్నాడు కదా సార్. ఇక్కడికి వచ్చి రాజు పాత్ర ఈయనదే ఉంది, మంత్రి పాత్ర ఈయనదే ఉంది, బుడ్రకాన్ పాత్ర ఈయనదే ఉంది. గట్లా ఉన్నాయి ఈయన మాటలు అని చెప్తున్నారు నాకు ఫోన్ చేసి ప్రజలు. అక్కడి నుంచి గిదిని స్థాయి అలా ప్రజల్లో ఏ సభ పెట్టినా, ఎక్కడికి పోయినా వేదిక ఏందో తెలుసుకోకుండా, బడి పిల్లల కాడికి పోయినా అదే, ఐటీ పిల్లల కాడికి పోయినా అదే. కేసీఆర్ మీద ఏడుపు, కేసీఆర్ మీద బూతులు తప్ప నీ బతుకు ఇంకొకటి రాదు. మేము మాట్లాడలేమా? మాకు రాదా భాష? నీకంటే అద్భుతంగా బూతులు కూడా మాట్లాడగా నీకు మాత్రమే వస్తాయి అనుకోకు. కానీ నీలాంటి సంస్కారాన్ని మేము ప్రదర్శించాం. ఎందుకు అబద్ధాలు?
ఏం తెచ్చినావు, నీళ్ళు తెచ్చినావా, 3 రోజుల్లో ఇస్తావా, ఒకడేం దేవాదుల నుంచి ఇస్తా అంటాడు. ఓ మతి లేని మంత్రి నీళ్ళకి ఇచ్చిండ్రు. మతి లేదు, శుతి లేదు, ఒక్కరికి సోయి లేదు మంత్రివర్గం. మంత్రి నుంచి మొదలు పెడితే మంత్రిని పెద్దపల్లి, రామగుండం, హుజూరాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కనుక నీళ్ళు ఇస్తే కదా కేసీఆర్ వచ్చి నీళ్ళు ఇచ్చినాకనే కదా బతికింది. మరొక వైపు మల్లన సాగర్, కొండపోచమ్మ, బసవాపూర్ వరకు నీళ్ళు ఇస్తే కదా వ్యవసాయం పెరిగింది. 10 ఏళ్ళు ఏం చేసినావు? ఇవాళ 3 రోజులు ఇస్తానంటూ మాట్లాడుతున్నావు. నీ అజ్ఞానం. గత 5 సంవత్సరాలు వరుసగా నీళ్ళు ఇస్తే అద్భుతంగా వ్యవసాయం పెరిగింది, లక్షలాది ఎకరాలు పెరిగింది. ఇప్పుడు ఆ నీళ్లను నువ్వు ఏదైతే కొట్టుకపోయింది అని చెప్పి పదే పదే నువ్వు, నీ మంత్రివర్గ సహచరులు, నీ దోస్తులైన బీజేపీ పార్టీ, నీ దోస్తులైన చంద్రబాబు పార్టీ మాట్లాడుతున్నారో అది అసత్యం. నేను నిన్న సందర్శించిన